ఏం తమ్ముళ్ళ సిద్ధమా మీరు? ఏమమ్మా ఆడబిడ్డలు సిద్ధమా మీరు? పుంగునూరు నుంచి ఒక అతను వస్తా ఉంటాడు దోపిడీకి ఇక్కడి కప్పం కట్టించుకోవడానికి. కబద్దారు, నువ్వు దోచిన డబ్బులన్నీ కక్కిస్తా, ఎక్కువ రోజులు లేదు. అంతేకాకుండా నేను ఒకటే చెప్తున్నా, ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు వస్తే ఎన్ని డ్రామాలు ఆడాలనో అన్ని డ్రామాలు ఆడారు. ఒక విషయం మీరు చూడండి, మన నియోజకవర్గంలో ఎప్పుడైనా సరే హింసా రాజకీయాలు ఉన్నాయా? రౌడీజం ఉందా? ఎక్కడన్నా కానీ దోపిడీ ఉందా ఎప్పుడైనా? అలాంటి నియోజకవర్గంలో 5 ఏళ్లుగా ఎక్కడికక్కడ దోపిడీ. మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా ఈ నియోజకవర్గానికి వస్తే రానీకుండా చేశారా లేదా తమ్ముళ్ళు ఆడబిడ్డలను అడుగుతున్నా. నన్ను రానీకుండా చేసి అడుగడుగునా నా మీద లేనిపోని కేసులన్నీ పెట్టి కడాల నేను ఇక్కడ తిరిగితే ఇదే రోడ్లో వచ్చారు. గెస్ట్ హౌస్ నుంచి జ్ఞాపకం ఉందా మీకు? ఇక్కడ అన్నా క్యాంటీన్ ధ్వంసం చేసి యథేచ్ఛగా పోతా ఉంటే ఈ పోలీసులే సాక్షులుగా ఉండిపోయి నేను వస్తే నా మీద రౌడీని చేపించారు. బాధ, ఆవేదన నేను వాళ్ళు ఏమనడం లేదు, కానీ నేను ఇదే చెప్తున్నా, రేపు మనం రాగానే ఈ పోలీసులే రౌడీల్ని చిత్తుగా నిర్మూలించే కార్యక్రమం చేస్తారు. నేను ఆ రోజు ఇక్కడి నుంచి వెళితే ఆ రోజు సాయంత్రం మన వాళ్ళని 100 మంది పైన కేసులు పెట్టి, పాపం ఇక్కడే ఉన్నాడు అందరూ నాయకులు, గౌరవాన్ని శ్రీనివాస్ సహా అందరూ నాయకుల్ని జైల్లో పెట్టారు. మునుస్వామి అందరినీ జైల్లో పెట్టారు. 30 రోజులు జైల్లో ఉన్నారు. నా కుటుంబ సభ్యులు జైల్లో ఉంటే నేను బాధపడి నా జీవితంలో మొట్టమొదటిసారిగా జైలుకి వెళ్ళా. ఆ తర్వాత నన్నేం చేశారో మీరే చూశారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంటే రౌడీయిజం, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా నేరాలు ఘోరాలు చేస్తామనుకుంటున్నారు. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. కుప్పంలో చెప్తున్నా, చోటా మోటా రౌడీలకు హెచ్చరిస్తున్నా, ఎన్నికలు సుజావుగా జరగనియండి. ఎన్నికలు సుజావుగా జరగనీయకుండా అడ్డుపడితే మా తమ్ముళ్ళు ఎవ్వడికి భయపడడు. ఏం తమ్ముళ్ళు భయపడతారా మీరు? సైకిల్ స్పీడ్ పెంచండి. అడ్డొస్తే పచ్చడిగా తొక్కుంటా వెళతాం, కానీ ఎవరిని వదిలిపెట్టాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటారా లేదా? మీరు కాపాడుకుంటామంటే గట్టిగా చెప్పండి.